డిస్కవర్ వెహికల్ కి 1 మంత్ తర్వాత చోక్ కనిపిస్తే రేజ్ అవడం, స్లో అవడం, రీజన్ ఏంటి? షైన్ కి స్పాగో కార్బోరేటర్ 3000 రూపాయలు వస్తుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమైనా నష్టమా? ఫుల్ ఇంజిన్ చేసినప్పుడు బోర్ కొత్త వేయడం బెస్టా లేకపోతే రీబోర్ చేయడం బెస్టా? డిస్కవర్ అన్నటికి జర్కింగ్ కంప్లైంట్ కి మీరు ఏం చేశారు అయితే చూద్దాం అండి భయ్యా. హలో భయ్య, ఎందుకు మంచిగా ఉన్నారా? డైలీ వీడియో 2 to 5 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 6 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 16/12/2024. ఈ రోజు వర్క్ చెప్పే ముందర మీ అందరికి పేరు పేరున థ్యాంక్స్ భయ్య, ఎందుకంటే చాలా గట్టిగా సపోర్ట్ చేస్తారు. జస్ట్ 1K వ్యూవర్స్ కే 251 లైక్ ఇచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు వరకు చూసుకుంటే 1700 మంది చూసారు, 303 లైక్లు ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్. లాస్ట్ వీడియో కానీ చూసుకుంటే 1650 మంది చూసారు, 200 లైక్లు. జస్ట్ 103 లైక్లు ఎలా పెరిగాయి? కౌంట్ సేమే, ఆడ 1650 నిన్నటిది, ఈ రోజు 1700. 100 లైక్లు ఎలా మారిపోయాయి? అయితే మిమ్మల్ని లైక్లు అడిగితే లైక్లు కొడతారు. అయితే లైక్లు గట్టి కొట్టండి భయ, షేర్లు కానీ చేయండి, షేర్లు కానీ చెక్ చేద్దాం. ఏముంది భయ, ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ప్రతి మెకానిక్ కి ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఏదో కొన్ని చెప్తున్నాను కదా. అయితే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ రోజు మనం ఏదైతే డ్రీమ్ ఉంది కదా, డ్రీమ్ కి కాయలు చెప్పా. ఏది నిన్న ఏం చెప్పాను, సండే రోజు సిబి ట్రిగర్ సంబంధించిన కాయలు తీసుకొచ్చున్నాను. ఆ కాయలు అనేది బండిలో ఫిక్స్ చేసి టెస్ట్ చేశాను. దీనికి ఎగ్జాక్ట్ గా ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ తీసుకొచ్చే వేస్తాను. అయితే చూడండి భయ, చూడండి డ్రీమ్ వెహికల్ కి ఆల్మోస్ట్ మీకు చెప్పాను ఏది K21 కాయలు అనేది వేస్తున్నానని చెప్పేసి, అంటే సిబి ట్రిగర్ సంబంధించిందంటే ఇది ఓకేనా. ఈ కాయలు బండిలో యూస్ చేసి జస్ట్ టెస్టింగ్ కోసం మన కాడ పెయింట్ బండి ఉన్నాయి కాబట్టి నేను చెప్పాను. అయితే ఈ బండికి డ్రీమ్గాకి ఎగ్జాక్ట్గా యూస్ చేసిన కాయలు వచ్చేసి K14 ఇక్కడ కనబడుతుంది సరే, K14 నెంబర్ అనేది యూస్ చేయాలంట. అయితే మనకి షోరూంలో అది పనిగా ఈ బండి కాయలు అంటే భయ కాయలు లేనట్టుగా ఉంది భయ అన్నారు. ఫస్ట్ లేదు భయ చూడండి భయ అన్నారు. సరే బయట ఏమైనా దొరుకుతుంది చూడండి ఆల్టర్నేట్గా అని చెప్పి అన్నారు. అంటే ఏరే వాళ్ళకి మెసేజ్ చేస్తే యాక్టివ్గా తీసాడు, అలా వేయకూడదు ఓకేనా. ఇప్పుడు బండి ఇప్పుడు వారం నుంచి దాదాపు 10 రోజుల నుంచి ఉంది. కాయలు లేకపోతే ఆర్డర్ పెట్టి ఇంకో 2 రోజుల తర్వాత తెప్పించేస్తాను, కానీ అలాగే వేసాను. దీనికి ఎగ్జాక్ట్గా వచ్చేది K41 అంట. K41 వేసాను అనుకో, నాకు కానీ హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే దానికి ఎగ్జాక్ట్ అయినా కాయలు వేసాను. ఒక పవర్ కాయలు కానీ, సీడే కాయలు కానీ, రెక్టిఫైర్ కానీ ఎగ్జాక్ట్గా దీనికి సంబంధించిన కాయలు చేశాను కాబట్టి నేను ధైర్యంగా కస్టమర్కి ఇచ్చేయగలుగుతాను, దాని దగ్గర ఛార్జీ తీసుకోగలుగుతాను ఓకేనా. ఇప్పుడు పవర్ కాయలు ఇచ్చాం కాబట్టి పవర్ కాయలు బండిలో ఫిట్ చేసి అంటే బండి రెడీ, కస్టమర్కి డెలివరీ 1 అవరే వాడతాను. వాడడం ఏం లేదు, ఏంటి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ జర్నీ చేశానంటే బండి ఆగలేదంటే ఇంకా కంప్లైంట్ క్లియర్ ఓకేనా. దీనికి సంబంధించిన పార్ట్ నెంబర్ K14 యూస్ చేయాలంట, 41 అన్నాను 14. దీన్ని ఫిట్ చేస్తే బండి కంప్లీట్ ఓకే. మీరు చూసారు కదా డ్రీమ్ ఏంటంటే K14 అంట. మనం సిబి ట్రిగర్ యూజ్ చేస్తుంది K21, ఇక్కడ ఏంటంటే K14 యూజ్ చేయాలంట. అయితే ఇక్కడ ఎందుకు ఆ పార్ట్ నెంబరే యూజ్ చేయాలని లెక్కలోకి వస్తే పవర్ డిఫరెన్స్ ఉంటుంది. అన్ని పవర్ కాయిల్సే, ప్రతి బండిలో వచ్చేది పవర్ కాయిల్సే. పవర్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ లో రివర్స్ దాన్ని కొట్టిందంటే రివర్స్ కొట్టినప్పుడు ఈ రెక్టిఫైర్ సీడే కాయిల్స్ అనేది ఎగిరిపోతుంటాయి ఓకేనా. ఎగిరిపోతుంటాయి, ఆడపోతుంటాయి, ఎగిరి వెళ్ళిపోతాయి, ఆడకి వెళ్ళిపోతాయి. అందుకే ఏంటంటే సేమ్ నెంబర్ కాయలు, ఇందాక మీకు కాయలు చూపించాడు ప్రెజెంట్ లేదు అన్నాడు, ఆ తర్వాత చూడండి భయ్య అంటే ఉండింది. అయితే కాయలుగా లేకుండా ఉంటే సేమ్ పార్ట్ నెంబర్ కోసం ట్రై చేస్తుంటే దొరకకపోతే ఆర్డర్ పెట్టి తెప్పించుంటే ఇంకో 2 రోజులు బండి లోపల పెట్టుంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఏదో ఒకటేసి ఆల్టర్నేట్ గా ఇవ్వమని నాకేం కస్టమర్లు చెప్పలేదు భయ్య. దానికి సంబంధించిన వస్తువు ఉంటే లేకపోతే నీ కాడ ఎప్పుడు వీలేదు అప్పుడు చేసేయమని చెప్పి నా కాడకు వచ్చేవాళ్ళు వస్తారు. దాని దగ్గర వర్కే, దాని దగ్గర ఛార్జీ నేను తీసుకుంటాను, దాని దగ్గర శ్రమే నేను పడతాను ఓకేనా. అందుకని టోటల్గా దాని కాయలు దొరికింది కాబట్టి కాయలు బిగించాను, జస్ట్ టెస్ట్ డ్రైవ్ చేయాలి భయ్య అది. అయితే ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఏం చేస్తారంటే యూనికాన్ రెడీ అయిపోయింది, డ్రీమ్ రెడీ అయిపోయింది, ఎక్సిడీ అదే డిస్కవర్ రెడీ అయిపోయింది. ఒకసారి ఈ 3 వెహికల్స్ చూసుకున్న తర్వాత రండి కామెంట్స్ చేద్దాం ఓకే. లెట్స్ గో భయ. చూడండి టోటల్గా యూనికాన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక్క వైజర్ గ్లాస్ కానీ ఈరోజు చేంజ్ చేశాను, ఒక్క హ్యాండిల్ వెయిట్ మాత్రం వేయాలి. వైజర్ గ్లాస్ పెద్ద డ్యామేజ్ ఏం లేదు భయ్య, మొన్న ఇదే గ్లాస్ బిగించాను. అయితే ఇక్కడ చూసారా ఈ ఒక్కరో డ్యామేజ్, దానివల్ల అసలు ఏం కాదు. అయితే మనకేంటంటే ఇక్కడ బండి మీద కూర్చున్నప్పుడు ఇక్కడ కనబడుతుంది స్క్రూ, ఏదో డ్యామేజ్ కనబడుతుంది. కస్టమర్ ఏం చెప్పాడు తెలుసా, మీరు ఏం మారుస్తారో మార్చండి అన్నారు. ఆ టైంలో కస్టమర్ కూర్చున్నప్పుడు అటు చూసినప్పుడు హరికి నేను అన్నీ మార్చమన్నా కదా, దీన్ని ఎందుకు డ్యామేజ్ అయిపోయి వదిలేస్తున్నాడు అనే ఫీలింగ్ డ్రైవింగ్లో కూర్చున్నప్పుడు అనీజీ ఫీలింగ్ ఇస్తుంది. అంటే దాని మీద చూపు వెళ్ళిపోయినప్పుడు అంతా బాడీ కొద్దిగా నీరసమైనప్పుడు అంతా బండి ఏదో ఫీలింగ్ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అంటే ఇక్కడ ఆ డిసప్పాయింట్ ఉండకూడదు అని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ గ్లాస్ చేంజ్ చేశాను. అదేవిధంగా హ్యాండిల్ పెట్టేసి ముందర ఇంజిన్ మ్యాట్ వేస్తే యూనిక్ అనేది టోటల్ కంప్లీట్ అయిపోయింది వర్క్ భయ్య. మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కాదు అందరూ గుర్తుపెట్టుకోండి, టైర్లో గాలి దీనికి ఎంత తెలిస్తే 80 ఉండింది, వెనకాల వచ్చి 60 ఉండింది. ఇది గాలి పొజిషన్ కాదు భయ్య, ముందర 25 మాత్రమే ఉండాలి. బండి ఎప్పుడైనా సరే స్మూత్గా ఉండాలి, స్మూత్ డ్రైవింగ్ ఉండాలంటే ముందర 25 వెనకాల 35. బండి సెంటర్ స్టాండ్ వేసినప్పుడు 2 టైర్లు ఫ్రీగా తిరిగేట్టుగా చూసుకోండి, ఎందుకంటే కొంతమంది చైన్ రైడ్ చేసినప్పుడు లేకపోతే బ్రేక్ రైడ్ చేసినప్పుడు వీల్స్ టైట్ అయిపోతుంది.
ఉండాలి, అది మాత్రం చెక్ చేసుకోండి. అంటే మీ పని అది, టైర్లో గాలి కరెక్ట్గా పట్టుకోవాలి, వీల్స్ రెండు ఫ్రీగా తిరగటం లేదనేది మీరు చూసుకోవాలి. మిగతా వర్క్ అనేది మెకానిక్ చూసుకుంటారు. రేపు ఈ బండి కస్టమర్కి డెలివరీ అయిన తర్వాత భయ్యా మీకు నేను చెప్పేది ఏంటంటే, బండి మీకు వచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే ఉండాలంటే టైర్లో గాలి మాత్రం 25-30 పట్టించి చేంజ్ రేట్ చేయించినా ఏమని చేయించినా వీల్స్ ఫ్రీగా ఉండాలి చెక్ చేయించుకోండి. ఇది యూనికార్న్. నెక్స్ట్ డ్రీమ్ కానీ రెడీ అయిపోయింది భయ్యా, డ్రీమ్ రెడీ అయిపోయింది. టెస్ట్ డ్రైవ్ అది ఇంకా నేను పోలేదు, బండి వాటర్ వాష్ కానీ చేశాను ఓకేనా. అయితే ఇంకా టెస్ట్ డ్రైవ్ చూసి అంటే బండ్లు అయిపోవాలని చెప్పా కదా మధ్యాహ్నానికి, అందుకని డ్రీమిగా కానీ కాయలేసి ఈ డ్రీమిగా గురించి మీకు చూపించేస్తాను కదా, ఇంక చెప్పేది ఏముంది ఓకేనా. అది ఈ డిస్కవర్ కానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ టెస్ట్ డ్రైవ్ కానీ అయిపోయింది. ఓన్లీ క్లచ్ కవర్ ప్యాకింగ్, ఆయిల్ లీకు, లేతు గడ పునుకొని పెట్టి దానికి థ్రెడ్ వేయించేస్తాను, వెనక బ్రేక్ షూలు వేయించేస్తాను, ఈ హార్న్ సంబంధించిన వైర్లు చేంజ్ చేస్తాను. కస్టమర్ కానీ ఇప్పుడే మెసేజ్ చేశాడు, కస్టమర్ కానీ రేపు వచ్చామని చెప్పాను. ఇంకా డ్రీమ్ కానీ టెస్ట్ డ్రైవ్ చూసి రేపు సాయంకాలం డ్రీమ్ కానీ ఇచ్చేస్తాను. ఇది కానీ రేపు వాడేసి వెళ్ళినది నేను ట్రైన్కి వేయడమా లేకపోతే ఏం చేయడం అనేది కస్టమర్ తర్వాత మాడతా. ఇది మనకి ప్రజెంట్ ఉన్న 3 వెహికల్స్. అదేవిధంగా ఎఫ్జెడ్ సేల్స్కి ఉంది భయ్యా, దాన్ని వీడియో షూట్ చేసి సెండ్ చేయాలి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మన వాట్సాప్ ఛానల్లో కానీ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉందంటే డైరెక్ట్గా నా వాట్సాప్లో మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన ఫోటోస్ అయితే సెండ్ చేస్తాను. ఇది 3 వెహికల్స్ కంప్లీట్. అయితే ఇక్కడ ఏదైతే మనకి ఎక్స్ట్రీమ్ ఉంది కదా, ఎక్స్ట్రీమ్ సంబంధించిన గేర్ వీల్స్ కానీ హీరోలో ఒకటి తెచ్చాను. మీకు చెప్పే కదా మొన్న ఏ గేర్ వీల్ అని చెప్పాను, M4 M3 అని చెప్పాను చూడండి. M4 ఇది హీరోలో తెచ్చాను, M3 వచ్చి హోండాలో తెచ్చాను. ఏదైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఓకేనా. టోటల్ గేట్ అయితే వర్క్ కంప్లీట్. ఓకే మీరు చూసారు కదా, యూనికార్న్కి జస్ట్ ఇంజిన్ మ్యాట్ హ్యాండిల్ వెయిట్ వేస్తే యూనికార్న్ రెడీ అయిపోతుంది. యూనికార్న్ కానీ నిన్నంతా వాడాను భయ్యా, నిన్న సండే వాడానా, మొన్న కదా వాడింది, నిన్న వాడే, సండే అయినా సరే వాడేది. ఈ బండి వాడేది ప్రెజెంట్ ఏంటంటే 11 కిలోమీటర్ల బండి మీద తిరుగున్నాను. ఇంకా రేపు కానీ తిరుగుతాను, ఎల్లుండు ట్రైన్కి వేసే లోపల ఏం లేదు భయ్, చాలా స్మూత్ గా ప్రశాంతంగా ఉంది. అందుకే యూనికార్న్ అనేది అందరూ ఇష్టపడతారు. యూనికార్న్ రెడీ. నెక్స్ట్ టైం చూసుకుంటే డ్రీమ్ అనేది టెస్ట్ చేయాలి. ఎందుకనంటే ఇక్కడ ఏదైతే బండికి హీరో హోండా స్పెండర్ కాయిల్ ఏదైతే ఉందో ఆ కాయిల్ మీద మనం వేసిన సెకండ్ టైం అంటే ఈ కాయిల్ పోయింది కదా, ఈ కాయిల్ పోయిన తర్వాత ఈ కాయిల్ అనేది పవర్ఫుల్ డెడ్, ఆ తర్వాత కొత్త కాయిల్ వేసి ఎందుకు అనేది చెక్ చేసినప్పుడు ఓవర్ హీట్ దాన్ని అబ్జర్వేషన్ చేసింది. అప్పుడు ఇది పవర్ కాయిల్ కంప్లైంట్ గా నాకు చేసింది. అందుకని ఏంటంటే అది ప్రాణాలతో ఉందా లేదనేది టెస్ట్ చేయాలి. అది ఈ రోజు నుంచి దాన్ని వేసిపోతాను. రేపు మధ్యాహ్నం నాకు వాడి రేపు మధ్యాహ్నం కస్టమర్కి మెసేజ్ ఇచ్చేస్తాను. ఎక్సీడీ ఆల్మోస్ట్ కంప్లీట్, ఎక్సీడీ విపరీతంగా వాడేసి దానిలో ఎక్సీడీ ఇంకేం కంప్లైంట్ లేదు. కస్టమర్ వచ్చి తోలు చూసుకుని దాన్ని కన్ఫర్మ్ చేసుకుని తీసుకెళ్ళిపోవడమే. డ్రీమ్ మాత్రం వాడాలి, వాడి చూసి కాయలు అయితే దాన్ని పాత బండిలో ఉన్న కొత్త కాయలు ఉంది కదా దాన్ని చూశాను, ఏం బఫ్ గిఫ్ ఏం లేదు. అయితే హీట్ ఎక్కింది, ఎప్పుడు పవర్ కాయలు సీడీ కాయలు హీట్ ఎక్కింది. ఇది అంత ముందే పోయింది, ఇది అంత ముందే పోయింది. ఆ తర్వాత కొత్త కాయలు వేసిన తర్వాత అప్పుడు ఎందుకు ఓవర్ రేజ్ చేయకుండా చూసుకున్నా. దీంట్లో ఓవర్ రేజ్ చేశారు. ఓవర్ రేజ్ అంటే బండి అయిపోయింది కాబట్టి ఇంక రేజ్ చేసి ట్రైల్ పోయించా. ట్రైల్ పోయిరాగానే ఆగిపోయింది. ఏంద్ర ఆగిపోయింది అని చెప్తే ఆ తర్వాత ఏదేదో చేశాను లాస్ట్కి. అది ఇంక ఎక్సీడీగా చూస్తుంటే కస్టమర్ ప్రెజెంట్ ఎప్పుడే మెసేజ్ చేస్తాడు ఎక్సీడీ అంటున్నా, అదే డిస్కవర్ వచ్చి తీసుకెళ్ళిపోండి భయ్యా బండి అయితే రెడీ అని చెప్పాను. ఆ బండి కానీ చూసుకుంటే బిల్లు 5200 అయింది. 5200 2200 కార్బెటర్ అయితే అయింది. క్లచ్ కవర్ ప్యాకింగ్, స్లీవ్, వెనకాల బ్రేక్ షూలు, హార్న్ వైర్లు ఇవన్నీ కలిపి సర్వీస్ ఛార్జ్ 1 డే సర్వీస్ ఛార్జ్ చేస్తాను దాంట్లో ఓకేనా. 5200 అంటే 5000 అయింది. 250 రూపాయలు బ్యాలెన్స్ ఇవ్వాలి లాస్ట్ టైం యూనికార్న్ వాళ్ళు, అది మొత్తం కలిపి 5200 రూపాయలు అయింది. ఇది అంటే ఇన్ని రోజులు పెట్టుకున్నానికి పార్కింగ్ ఛార్జ్ ఆర్టీసీ బస్ స్టాండ్లో పెడితేనే దాదాపు ఇప్పుడు ఒక 500 రూపాయలు పార్కింగ్ ఛార్జ్ చేస్తుంటారు. ఓకే ఇక్కడ టోటల్ గా వెహికల్స్ కంప్లీట్ భయ్యా. అయితే రేపు వాడు చూసి టెస్ట్ చేసి ఒక్కో బండి పంపించేస్తాను. ఎఫ్జెడ్ కానీ సేల్స్ ఉందని చెప్పారు, అది మీరు ఎవరికైనా కావాలంటే చూడండి. బండి పర్ఫెక్ట్ గా రెడీ చేసుకొని తీసుకెళ్తా అన్న వాళ్ళే కొనుక్కోండి ఓకేనా. సరే ఏదో ఒకటి మీకు కావాలంటే తీసుకెళ్ళిపోవడం, మీ బాగా మీరు పడండి, నాకెందుకు ఓకేనా. కామెంట్స్ ఏంటి భయ్య? ఫస్ట్ కామెంట్ గా చూసుకుంటే డిస్కవర్ 100 కి 1 మంత్ తర్వాత ఆటోమేటిక్ చోక్ కండిషన్ ఇస్తే బండి ఎందుకు రేజ్ అవుతుంది? ఇక్కడ అది ఎందుకు రేజ్ అవుతుందని నేను చెప్పలేను ఆలి ఓకేనా. ఎందుకు రేజ్ అవుతుందని నేను చెప్పలేను. అసలు రేజ్ అవడానికి కారణం ఏంటి? కొన్ని బండి ఏంటంటే ఇప్పుడు ఈ బండి డిస్కవర్ తీసింది బండి కానీ ఇంజిన్ హీట్ లో ఉన్నా సరే రేజ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అంటే నీ గురించి కామెంట్ గురించి చెప్పట్లే. ఈ బండి ఉంది కాబట్టి ఈ బండి ప్రాబ్లం కలిపి చెప్దాం అని చెప్పి ఆలోచించాను. అంటే నువ్వు ఒక మెకానిక్ గా నీకు చెప్పాల్సిన అవసరం లేదనేది నా ఇంట్రెస్ట్. ఎందుకంటే మీరు పెద్ద మెకానిక్లు పెద్ద యూట్యూబర్లు కాబట్టి అందుకని ఏంటంటే చెప్పకూడదు అనిపించింది. అయితే ఇక్కడ ఎందుకు నేను చెప్పాలనిపించింది, సేమ్ ఈ డిస్కవర్ లో కానీ సేమ్ కంప్లైంటే. చోక్ కండిషన్ ఇస్తే బండి ఓవర్ రేజ్ అవుతుంది, చోక్ కండిషన్ ఇవ్వకపోతే బండి జర్కింగ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చోక్ కండిషన్ ఇవ్వాలా ఇవ్వకూడదా? సరే ఎందుకు రేజ్ అవుతుంది? రేజ్ అవుతుంది అంటే టెంపరేచర్ సెన్సార్ ప్రాబ్లం. టెంపరేచర్ సెన్సార్ చేంజ్ చేసినా సరే రేజ్ అవుతుంది. ఇంకేం చేయాలి దానికి? అవన్నీ కాదు, ఆటోమేటిక్ చోక్ బండి కార్బెటర్ తీసి పక్కన పడేసి ఇంక్లూడింగ్ చోక్ హ్యాండ్ చోక్ బండి కార్బెటర్ అయితే తీసుకొచ్చి వేసాను. ఇప్పుడు హ్యాపీ
మనకి కావాల్సినప్పుడు చోక్ ఇచ్చుకుంటాం, లేకపోతే లేదు. ఆ మాత్రం మనకి ఒళ్ళు ఫ్రీగానే ఉంది కదా. బద్ధకం అయితే అబ్బా ఆటోమేటిక్గా చోక్ పని చేయాలి అని చెప్పి అనుకోవాలి. అయితే అలీ మీరు అడిగినట్టుగా ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఏంటంటే దీన్ని ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే బండి వైరింగ్ హీట్ పాత్ అయిపోయింది. ఇంకా కార్బోరేటర్ ఆటోమేటిక్ చోక్ వేసినప్పుడు కొన్ని రోజులకు వైరింగ్ హీట్ చేంజ్ చేసుకుని ఇంజిన్ కొన్ని టెంపరేచర్ చేంజ్ చేసుకుంటే అప్పుడు ఏమైనా పర్ఫెక్ట్గా సెట్ అవ్వచ్చు. లేదు ఇంకా సిడేకల్గా మార్చాల్సిన అవసరం వస్తుందేమో మనకు తెలియదు. ఇలాంటివన్నీ నేను చెక్ చేయలేదు, అంత ప్రయోగాలుగా నేను చేయను. నేను అంతా సింపుల్గా ఉన్న వర్క్ లాక్కొని వెళ్ళిపోతుంటా తప్పితే దీని మీద టైం కేటాయిస్తే ఈ పని జరగద్దంటే ఆ పని కానీ మానేస్తారు చేయడం. ఓకేనా? నీ కామెంట్కి ఆన్సర్ అయితే దొరకలేదు అనుకుంటా, ఏదో చెప్పాను. ఓకేనా? టోటల్కి ఇది పైకి నెక్స్ట్ టైం నేను చూసుకుంటే హోండా షైన్కి 3000 పెట్టి స్పాకో కార్బోరేటర్ యూజ్ చేస్తున్నారు కదా, ఇది యూజ్ చేయడం వల్ల మంచిదేనా కాదా భయ్యా? ఇక్కడ నన్ను అడిగారు కాబట్టి నేను మంచిదే కాదు అని చెప్తాను. అయితే లో బడ్జెట్లో భయ్యా అంటే మంచిదే అని చెప్తాను. ఎందుకని? లో బడ్జెట్లో పని సరిగిపోవాలి అంటే ఓకే. లేదు మేము ఆ షైన్కి సంబంధించిన లేకపోతే ఆ యూనికాన్ సంబంధించిన ఎగ్జాక్ట్ అయిన ఫీలింగ్ అనుభవించాలంటే మాత్రం నేను వద్దని చెప్తాను. ఎందుకని? డిఫరెన్స్ ఉంటుంది భయ్య. మీరు కావాలంటే ఇప్పటిదాకా కార్బోరేటర్ వేసుకున్నోళ్ళు ఇప్పుడు చూడండి, నేను చూడండి భయ్య ఏ బండికి ఇప్పుడు అంతెందుకు శాంపుల్ ఎగ్జాంపుల్ ఎఫ్జెడ్ ఉంది. ఎఫ్జెడ్కి 5500 రూపాయలు కార్బోరేటర్. ఎఫ్జెడ్ కార్బోరేటర్ కాదని చెప్పి తీసేసి పల్సర్ కార్బోరేటర్ ఇన్స్టాల్ చేసినప్పుడు 65, 70, 75, 80 స్పీడ్లో జర్క్ ఎందుకు వస్తుంది? ఒక రకంగా చెప్పాలంటే పల్సర్కున్న కార్బోరేటర్ ఎఫ్జెడ్కున్న కార్బోరేటర్ రెండు పక్క పక్కన పెడితే ఒకేలా ఉంటాయి. కొన్ని చిన్న చిన్న మార్పులు, ఒక సెన్సార్ ఎఫ్జెడ్లో ఉంటుంది, పల్సర్లో ఆ సెన్సార్ అనేది ఉండదు. రెండు కార్బోరేటర్ ఒకటైనప్పుడు జర్కింగ్ ఎందుకు క్రియేట్ అవుతుంది? జెట్లు చేంజ్ అవుతాయి కదా భయ్యా. అదే జెట్లు చేంజ్ అవుతాయి కాబట్టి జెట్లతో పాటు ఏదైతే స్పాకో కార్బోరేటర్ ఉందో ఇది అనేది టెంపరీగా వేసుకునేచ్చు భయ్య. టెంపరీ కాదు, బండి కొంతమంది ఎలా పడితే అలా వాడుతుంటారు కదా, వాళ్ళు అయితే వేసుకునేచ్చు. లేదు భయ్య మేము పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఎగ్జాక్ట్గా దాంట్లో ఉన్న ఫీలింగ్ అనుభవించాలంటే మీరు ఒరిజినల్గా వెళ్ళిపోవాలి. లేదు భయ్య ఈ రోజుకి పని జరిగితే చాలు, రేపు సంగతి రేపు చూస్తున్నాను అనుకుంటే వేసుకునేసేయండి. ఓకేనా? అది ఈ రోజు పని జరిగిపోద్ది అంటే వేసుకునేసేయండి. అంతేగాని ఎగ్జాక్ట్గా ఉంటుందని నేను చెప్పలేను, ఎగ్జాక్ట్ ఫీలింగ్ అని ఉంటుందని నేను చెప్పలేను. కొద్దిగా చాలా వరకు ఒక 100లో 70% బాగుండొచ్చు, 30% ఆ ఫీలింగ్ ఈగిపోవచ్చు. మీకు ఒరిజినల్లో 100% ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. అంటే ఒరిజినల్లో 7000 రూపాయలు అయిపోతుంది కదా, ఇది 3000తో పని అయిపోతుంది కదా. అదే చెప్పింది ఏంది, తక్కువలో పని అయిపోవాలంటే ఇది. లేదు మేము ఎగ్జాక్ట్ అయిన ఫీలింగ్ అనుభవించాలంటే మాత్రం దానికి వెళ్ళిపోవాల్సింది, 7000 పెట్టాల్సిందే, తప్పదు. ఓకేనా? ఇది సెకండ్ కామెంట్. పై ఇంకా థర్డ్ కామెంట్ గా చూసుకుంటే ఫుల్ ఇంజిన్ చేసినప్పుడు కొత్త బోర్ బెస్టా రీబోర్ బెస్టా? ఏదైతే ఉంది భయ్యా, ఇటుక రాయి అయితే ఉంది, గులక రాయి అయితే ఉంది, మొహం బాగొట్టున్నాను, ఏ రాయనా ఒకటే. అయితే ఇక్కడ మనం రీబోర్లో దాని దగ్గర కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ టైం ఒక కామెంట్ గానీ వచ్చింది, కరిజ్మాకి మీరు కొత్త బోర్ వేయకుండా రీబోర్ చేసి ఒరిజినల్ బీటింగ్ వచ్చిందని ఎలా చెప్తారంటే, ఏం ఒరిజినల్ బీటింగ్ కొత్త బోర్ వేస్తే ఒరిజినల్ బీటింగ్ వస్తుందా, లేకపోతే చెవులకి ఇంకా ఒరిజినల్ బీటింగ్ రాదా? కొత్త బోర్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఎన్ని ఉన్నాయో తెలుసా? అవన్నీ మీకు తెలియదులే. సరే మీ కామెంట్ చూద్దాం, ఆయన గురించి మనకి ఎందుకు ఆయన చూస్తాడు లేదు కదా మనకు తెలియదు ఇప్పుడు. అయితే ఇక్కడ మీరు రీబోర్ బెస్ట్ కొత్త బోర్ బెస్ట్ అంటే నేను కొత్త బోర్ కంటే నేను రీబోరే బెస్ట్ అని చెప్తాను. చాలా మంది మెకానిక్లు రీబోర్ వేస్ట్ కొత్త బోరే బెస్ట్ అని చెప్తాను, నాకంటే పెద్ద మెకానిక్లు. కానీ వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు, నేను ఎందుకు ఇలా చెప్తాను నాకు తెలీదు. నన్ను అడిగారు కాబట్టి నేను రీబోరే బెస్ట్ అని చెప్తాను. రీబోర్ ఎప్పుడు బెస్ట్? బోర్ కట్ చేసే బోర్ కటర్ ఎగ్జాక్ట్గా ఉండాలి, బోర్ పాలిషింగ్ ఎగ్జాక్ట్గా ఉండాలి. మీరు బిగించిన తర్వాత బండి స్టార్టింగ్ పెట్టి ఒక 4 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ స్టార్టింగ్ పెట్టే టైం మీ కాడ ఓపిక ఉండాలి. అప్పుడు ప్రశాంతంగా రన్నింగ్ చేసుకోవాలి. 750 కిలోమీటర్ వరకు బండి స్లోగా కస్టమర్ వాడగలుగుతానంటే అప్పుడు రీబోర్కి ఇల్లు ఉంటుంది. లేదు భయ్యా నేను ఇప్పుడే బోర్ ఎక్కించి ఇప్పుడే 100 తరవాలంటే కొత్త బోరే. అవి అయితే ఆల్మోస్ట్ ఫ్రీగా ఉంటాయి, ఎక్కామా పోతా ఉండేమా అది. ఓకేనా? టోటల్గా అదే ఇది కొత్త బోర్ బెస్ట్ రీబోర్ బెస్ట్ అంటే నేను రీబోర్కే ఇస్తాను. దాని దగ్గర టైం దాని దగ్గర శ్రమ తీసుకున్నాను. అయితే నాకు ఇప్పటిదాకా కరిజ్మా వెహికల్లో కానీ దేంట్లో కానీ బోర్ సైడ్ నుంచి ఒక సౌండ్ కానీ ఒక అనీజీ ఫీలింగ్ కానీ ఏం రాలేదు. చాలా మంది చెప్తుంటారు కొత్త బోర్ వేస్తే ఇంకా బాగుంటుందని. కొత్త బోర్ వేసిన వాళ్ళు నా కాడ పెట్టి మళ్ళీ రీబోర్ చేయించుకుని ఉన్నారు, కానీ రీబోర్ చేసిన బండి ఏది నా కాడ కంప్లైంట్ రాలేదు ఇప్పుడు దాకా. ఏ బండికి రాదు. ఒక సుజుకి యాక్సెస్ తప్పితే నేను షాప్ పెట్టి దాదాపు 11-12 ఇయర్స్లో ఒక్క సుజుకి యాక్సెస్ తప్పితే ఇంక దేనికి నాకు బోర్ కంప్లైంట్ రాలేదు. ఓకేనా? రీబోర్లో కంప్లైంట్ రాదు. కొత్త బోర్లు చాలా బోర్లు ఓపెన్ చేసి మళ్ళీ రీబోర్లు చేసిన టైం ఉంది. అయితే ఏదైనా పర్లేదు పోయి వేసిండి, మీ మెకానిక్ ఏది చెప్తే వేసిండి. మీ మెకానిక్ మళ్ళీ మీరు చెప్పి ఆయన లేదు నేను కొత్త బోర్ వేస్తే బాగుంటుంది అని చెప్పి తర్వాత మీరు వాదించి ఎందుకు ఈ బాధలన్నీ మనకి? ఓకేనా? అయితే ఇంక నెక్స్ట్ కామెంట్ చేస్తాం భయ్యా, మీరు డైలీ వీడియో ఫాలో అవుతుంటే డిస్కవర్ జరిగిన ప్రాబ్లం ఏంటో నేను డైలీ వీడియో చెప్పాను.
అప్పుడెప్పుడు వారం క్రితం చెప్పిన డైలీ వీడియోలో డిస్కవర్ వచ్చింది, ఈ ప్రాబ్లం ఉంది, జర్కింగ్ కంప్లైంట్ ఉంది, దీని ఏదో క్లియర్ చేయాలంటారు. మళ్ళీ వారం తర్వాత నిన్నటి వీడియో చూసి డిస్కవర్కి జర్కింగ్ కంప్లైంట్ ఎలా క్లియర్ అయింది అని అడిగితే ఏం చెప్పాలి భయ్యా? ఆ బండి వచ్చి దాదాపు 10 రోజులు అయిపోయిందా, అది వారం అయిపోయింది అనుకుందాం. ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు మెసేజ్ చేశారంటే ఏమనాలి? ఆ బండికి కార్బొరేటర్ కంప్లైంట్ భయ్యా, బండిలో కొత్త కార్బొరేటరే. జస్ట్ వెయిట్, ఇదండి బండిలో ఉన్నది కొత్త కార్బొరేటరే, కొత్త కార్బొరేటర్, ఇంకా స్టిక్కర్ గానే బాలేదు. అయితే ఈ కార్బొరేటర్ బండిలో ఉంది కాబట్టి ఇది కాకుండా సిడే కాయిల్స్, పవర్ కాయిల్స్, నెక్స్ట్ మ్యాగ్నెట్ కాయిల్ వేద్దామని కానీ మెకానిక్ ఫిక్స్ అయ్యాడంట. సరే ఇంకెందుకు ఒక్కోటి వేసుకుంటా పోతా ఉండం, అదేదో హరికాడ పెట్టి అదేదో ఏం పోయింది ఏందో చెక్ చేపిద్దామంటే నేను డ్రైవింగ్ ప్రకారం చూసినప్పుడు ఇది కాయిల్స్ కంప్లైంట్ కాదు, కార్బొరేటర్ కంప్లైంట్. కార్బొరేటర్ కంప్లైంట్ అప్పుడు కస్టమర్ చెప్పాడు కొత్త కార్బొరేటరే కాదు భయ్యా అన్నాను. ఇదో ఈ 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు ఉండడం వల్ల ప్రమాదం, ఈ 2 వైర్లు లేకుండా మనం చూసుకోవాలి అని చెప్పాను. సరే మీరు ఏం చేస్తారో చేయండి, మీ ఇష్టం కదా అన్నాడు. కొత్త కార్బొరేటర్ తీసుకొచ్చి ఎక్కించి రౌండ్ పోయించాను, కథక్కని సెట్ అయింది. అయితే దాని దగ్గర టైం కానీ తీసుకుంది, ఓకేనా. దాన్ని పాత కార్బొరేటర్ మీద దీని మీద చెక్ చేసుకొని ఆ జర్కింగ్ కంప్లైంట్ ఎగ్జాక్ట్ చూసుకొని ఆ తర్వాత కొత్త కార్బొరేటర్ వస్తుంది దాన్ని చూసుకొని టైం వేస్ట్ కదా. అందుకని అంటే డైలీ వీడియో ఫాలో అవుతే ఈ రోజు జరిగిన కంప్లైంట్ రేపు చెప్తాను, అది ఎల్లుండి చెప్తాను. వారం తర్వాత వస్తే దాని గురించి ఏం అర్థం కాదు. టోటల్గా ఆ బండికి కార్బొరేటర్ కంప్లైంట్, ఇది కొత్త కార్బొరేటర్. మీరు ఎవరైనా సరే కొత్త కార్బొరేటర్ వేసినప్పుడు చోక్ టైప్ వేయించండి. మనం BS6 గానే ఒక బండికి చోక్ టైప్ వేస్తున్నాం. ఈరోజు సాయంకాలం వేస్తాను, ఇప్పటికే 6:30 అయిపోయింది. ఈరోజు సాయంకాలం ఇంకేం వేస్తుంది, రేపు వేస్తారండి, ఎడిటింగ్ గానే అయిపోయింది. ఇది BS6 110X కి సెన్సార్ కార్బొరేటర్ తీసి చోక్ కార్బొరేటర్ వేసా కదా, అదే రేపు వేస్తాను. ఇంకేమైంది భయ్ చెప్పేదానికి మీకు, ఓకేనా. మీరైతే ఇదే విధంగా సపోర్ట్ చేస్తున్నారు, అందరూ లైక్ చేయండి. మీ టైమింగ్ ఏందో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, మీకు నచ్చిన టైం అనేది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మనకైతే 3 వెహికల్స్ అయిపోయాయి కాబట్టి రేపు ఎక్స్ట్రీమ్ వెహికల్ అయిపోయా. రేపు ఉదయం వచ్చి సామాన్ క్లీన్ చేస్తున్నాం, రేపు నైట్ అంతా ఇంజన్ బిగించా వీడు, రేపు ఉంటుంది సినిమా. ఓకేనా, అందరికీ బాయ్ బాయ్.